చెప్పండి వందనాలు. అదే అదే அன்புக்குரிய தேவனுடைய பிள்ளைகளுடைய இடத்திற்கு வந்து உங்களோடு ஆராதிக்காவிட்டாலும் கர்த்தருடைய வசனங்களை சொல்வதற்கு இறைவன் என்னை அழைத்து கொண்டு வந்ததற்காக ஸ்தோத்திரம். మీతో కలిసి ఆరాధించకపోయినా దేవుని వాక్యాన్ని ప్రియులైన మీతో పంచుకోవటానికి ప్రభు తీసుకొచ్చారు. స్తోత్రములు. இந்த அருமையான வேளையிலே நான் உங்களை எல்லாம் பார்ப்பதிலே பெரிய மகிழ்ச்சி. ఈ సంతోషకరమైన సమయంలో మిమ్మల్ని అందరినీ చూడటంలో సంతోషం. கடந்த முறை இங்கே தான் வந்தேன் நான், சோப்பால். ஓகே ஓகே ஓகே. இல்லை கிஷோர் நான் ட்ரான்ஸ்லேஷன் பண்ணது பிளேஸ்லையா இதே? ஓகே, தேங்க்யூ தேங்க்யூ. இது எல்லாம் இப்படி தான் இருக்கும் அவளுக்கு. ஓகே, தேங்க்யூ. நான் உங்களோடு இருந்து இறைவனை மகிமைப்படுத்த அப்படியானுக்கு ஆண்டவர் வாய்ப்பு கொடுத்தார். మీతో కలిసి ప్రభును మహిమపరచడానికి ప్రభు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ஆகவே இறைவனுக்கு நன்றி. కనుక ప్రభుకు వందనాలు. நம்முடைய உடன் ஊழியக்காரன் எஸ்ராவுக்கு நன்றி. அருமையான மூத்த ஐயா அவர்களுக்கு நன்றி. తోటి సేవకులు ఎజ్రాకు వందనాలు, పెద్ద ఆయనకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. உங்கள் யாவருக்கும் நன்றி. మీ అందరికీ వందనాలండి. பிரதர் அசம்பிளி சிஸ்டர்ஸ் அசம்பிளியாக மாறிடுச்சு. బ్రదర్ సంఘం సిస్టర్స్ సంఘంగా మారిపోయింది. அதனால் இனிமேல் சிஸ்டர்ஸ் அசம்பிளின்னு பேர் வச்சா நல்லது தான். ఇక మీదట సిస్టర్స్ అసెంబ్లీ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ஆனாலும் சகோதரிகள் எப்படியாவது உங்களுடைய கணவன்மார்களை, உங்களுடைய பிள்ளைகளை, நீங்கள் அந்த குடும்பத்தில் இருக்கக்கூடிய ஆண் மக்களை ஆண்டவருடைய சமூகத்துக்கு கொண்டு வர வேண்டும் என்பது என்னுடைய ஆசை. సహోదరులు ఏ రీతిగా అయినా సరే మీ బిడ్డలను, మీ భర్తలను, మీ ఇంట్లో ఉంటున్న సంతానాన్ని దేవుని సన్నిధానానికి నడిపించటం అనేది చాలా ఆశీర్వాదం. கர்த்தர் உங்களை நிச்சயமாக பலப்படுத்துவார் என்று நான் நம்புகிறேன். ఈ విధముగా నడిపించుటకు ప్రభు మిమ్మల్ని బలపరచును అని నేను నమ్ముచున్నాను. இறைவனுடைய திருவார்த்தையிலிருந்து சில விஷயங்களை உங்களுக்கு சொல்லி கொடுத்து விட்டு போக விரும்புகிறேன். దేవుని మాటల్లో నుండి కొన్ని సంగతులు మీకు తెలియజేసి వెళ్తాను. பிரியமானவர்களே, நான் உங்களோடு கூட சில காரியங்களை சொல்கிற பொழுது இந்த சிறு பிள்ளைகள் வைத்திருக்கிறவர்கள் என்னோடு கூட சற்று உதவி செய்ய வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன். చిన్న పిల్లలను కలిగిన వారు దయచేసి పిల్లలు ఆడించుకోకుండా, గోల్ చేయకుండా కొంచెం నిశ్శబ్దంగా కూర్చోబెట్టండి. అది ఇறைவனுக்கு మహిమயான కార్యం. వారు అల్లరి చేస్తుంటే మహిమగా ఉండదు. நீதிமொழிகள் புஸ்தகம் సామెతల గ్రంథం 17వ అధికారం 17వ అధ్యాయం 17వ వార్த்தை 17వ వచనం చదువయ్యా. சரி, யோவான் எழுதின நற்செய்தி புஸ்தகம் యోహాను సువార్త 15వ అధికారం 15వ అధ్యాయం 13-15 వార్తలు 13 నుండి 15 వచనాలు చదువయ్యా. లేదు, 15 కూడా చదువు నాయన. 15 వరకు 15. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులైన దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగడు. కనుక ఇక మిమ్మల్ని దాసులుగా స్నేహితులను పిలుచున్నాను. రూత్ எழுதின పుస్తకం రూతు గ్రంథం 16వ முதல் அதிகாரம் మొదటి అధ్యాయం 16-17 వార్తలు 16-17 వచనాలు చదువయ్యా. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను. கண்களை மூடி பிரார்த்தனை செய். కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. நல்ல ஆண்டவரே, உம்முடைய அன்புக்கு நன்றி, கிருபைக்கு நன்றி, இரக்கத்துக்கு நன்றி. మా మంచి దేవా, మీ కృపా కనికరాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. மீண்டும் உம்முடைய சன்னிதானத்தில் எங்களை கொண்டு வந்து சேர்த்திருக்கிறீர். ஸ்தோத்திரம். మరొకసారి మీ పాద సన్నిధానములో మాకు చేర్చారు, మమ్మల్ని మీకు స్తోత్రము. இந்த திருச்சபையை ஆசீர்வதியும். ఈ స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. இவர்கள் உமக்குள் இன்னும் வளர்வதற்கு, வாழ்வதற்கு
వీరు మీలో ఇంకా ఎదిగి పెరగటానికి ఫలించటానికి కృప చూపండి. உம்முடைய நாமத்தில் ஒப்புக் கொடுக்கிறேன். మీ నామానికి వీరిని అప్పచెప్పచ్చు. அற்படியார்கள் பலவீனப்பட்டவர்கள் கர்த்தர் பலப்படுத்தும். నిష్ప్రయోజకులం బలహీనులం బలపరచమని என் ஆண்டவருடைய கரத்தில் எங்களை ஒரு விசை தாழ்த்தி మా ప్రభు యొక్క హస్తాలకు మమ్మల్ని ఒక్కొక్కసారి అప్పచెప్పచ్చు. இந்த மக்களுக்கு ஏற்ற வார்த்தைகள் தார். ఈ ప్రజలకు తగిన మాటలు అందజేయమని இயேசு ரட்சகர் நாமத்தில் வேண்டிக் கொள்கிறேன். రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ஆமென். சிநேகிதன் அல்லது சிநேகம் என்ற தலைப்பிலே இன்றைக்கு உங்களோடு சில விஷயங்களை சொல்ல விரும்புகிறேன். స్నేహితుడు స్నేహం అనే విషయాలు కొన్ని సంగతుల మీద The చెప్తున్నాను. friendship with the fellowship. స్నేహబంధం సహవాసం இன்றைக்கு உங்களோடு சில விஷயங்கள் சொல்லி போகிறேன். కొన్ని సంగతులు మీకు నేను తెలియజేస్తున్నాను. இங்கே பெண்கள் அதிகம் இருக்கிறீர்கள். అనేకులు స్త్రీలుగా కూర్చొని ఉన్నాం. பிரியமானவர்களே, ரூத்தினுடைய புஸ்தகத்திலிருந்து சில விஷயங்களை உங்களுக்கு சொல்லி போனேன். ఈ రూతు గ్రంథములో నుండి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. காரணம், மோவாப் தேசத்திலே குடியிருந்ததான அந்த ரூத்தை మోయాబు దేశములో నివాసం చేస్తుంటున్న ఈ రూతు பெத்லகேமிலே இருந்து வந்ததான அந்த எலிமெலேக்கு குடும்பம் திருமணம் செய்து கொள்கிறது. బెత్లెహేము నుండి నివాసం చేయటానికి ఇక్కడికి వచ్చిన ఎలిమెలెక్ కుటుంబీకులు ఈమెను వివాహం చేసుకున్నారు. மோவாப் என்றாலே அது சபிக்கப்பட்ட ஒரு பூமி தானே. మోయాబు ఒక శపింపబడిన భూమి. அந்த மோவாப் தேசம் எப்படி உண்டானது? ఆ మోయాబు దేశం, మోయాబు అనే పేరు ఎట్లా వచ్చింది உங்களுக்கு தெரியுமா? తెలుసా? చెప్పండి. உன்னை இப்படி தலையாட்டுங்க, இல்லை இப்படி ஆட்டுங்க. ఈ మోయాబు అనే పేరు ఎట్లా వచ్చిందో చెప్తారా? ஐயா சொல்லி கொடுத்துருக்கீங்களா? నేర్పించారా? లేదు లేదు. அது ஒரு அசுத்தமான ஆபாசமான ஒரு சந்ததி என்று இந்த வேதம் சொல்லுகிறது. అది ఒక అసహ్యమైన ఒక సంతతి ఉత్పత్తి అయిందని బైబిల్లో మనం చదువుతాంలేండి. லோத்து தெரியுமா உங்களுக்கு? లోతు తెలుసా మీకు? తెలియదు. ఆబ్రహాం తెలుసా? అబ్రహాం తెలుసా? చెప్పండి. ఆబ్రహాం எல்லாத்துக்கும் தெரியும். லோத்து లోతు తెలుసా? నీకు తెలిసియా? ఇవంగళకి తెలుసా? అక్క చెప్పండి. లేదా? తెలీదా? కొంచెం తెలియదు. ஒரு அக்காவுக்கு மட்டும்தான் தெரியுது, மற்ற அக்காவுக்கு ஒன்றும் தெரியலை. మిగతా అక్కగారులకి ఎవరికి తెలియట్లేదేమో. சரி, நான் உங்களுக்கு சொல்கிறேன். చెప్తున్నాను. ஆபிரகாமினுடைய மிக சிறந்த உறவினன் இந்த லோத்து. అబ్రహాం యొక్క సన్నిహిత బంధువుడు రోత్. இறைவன் ஆபிரகாமை அழைக்கிற பொழுது அவனும் அவரோடு வந்து விட்டான். దేవుడు అబ్రహాముని పిలుస్తున్నప్పుడు అతనితో కూడా వచ్చేసాడు లోతు. இரண்டு பேருக்கும் சொத்து பெருகுகிறது. ఇద్దరి యొక్క ఆస్తి విస్తరించింది. சொத்து பெருகினாலே சண்டை தானே. ఆస్తి పెరిగితే గొడవలే. ఎప్పుడు சொத்து இருந்தா யாருக்கு? எனக்கா உனக்கா? ఆస్తి ఉంటే సమస్యలే, నీయా నాయా, నీకా నాకా అని அங்கே உண்டாச்சு. అట్లా సమస్య వచ్చింది. அப்பொழுது ஆபிரகாம் சொன்னார், தேவனுடைய மனிதன் அல்லவா, అబ్రహాము చెప్పాడు, దేవుని దాసుడు కాబట్టి நாம் இரண்டு பேரும் சகோதரர்கள். మన ఇరువురు సహోదరులం. நீ வடக்கே போனா நான் தெற்க போறேன், నీవు కుడివైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తాను, கிழக்கு போனா வழக்க போறேன். నీ ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తాను. ஆக பிரிந்து போனார்கள். వేరయ్యారు, பிரிந்து போனார்கள். వేరైపోయారు. அவன் லோத்து போன இடத்திலே அந்த தேசம் சிறப்பான தேசம் அல்ல. లోతు వెళ్ళిన ప్రాంతం మంచి ప్రాంతం కాదు. ஆனால் அவன் கண்களிலே பார்த்தான், அது மிக சிறந்த தேசம். అతడు కంటితో చూసినప్పుడు చాలా సస్యశ్యామలంగా కనబడింది. பிரியமானவர்களே, நீங்கள் என்னோடு கூட சில விஷயங்கள் ஜாக்கிரதையா சிந்திக்க నేను வேண்டும். నాతో కొన్ని సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేయండి. நாம் பார்வையிலே சில விஷயங்கள் சிறப்பாக இருக்கிறது என்று நினைக்கிறோம். మన దృష్టికి కొన్ని సంగతులు ఖచ్చితంగా కనబడ్డట్టే நம்ம ఉంటాయి. சிந்தனையிலே சிறப்பாக இருக்கிறது என்று நினைக்கிறோம். మన తలంపులలో ఇది మంచిదని అనుకుంటాం. நம்முடைய இருதயத்திலே சிறப்பாக இருக்கிறது என்று நினைக்கிறோம். మన హృదయములో ఇది సరే అని అనుకుంటాం. ஆனால் அது ఇறைவனுடைய பார்வைக்கு, இறைவனுடைய தீர்மானத்திற்கு, இறைவனுடைய மனதிற்கு பிடித்ததா என்ற கேள்வி நம்ம இடத்தில் இல்லை. దేవుని తీర్మానం, దేవుని చిత్తానికి, ఆయన దృష్టికి ఇది మంచిదా అనేది మన హృదయంలో అనుకోం. ஒரு இடம் வாங்க போறோம், ఓ స్థలాన్ని కొంటాకి వెళ్తాం అనుకోండి. பஸ் ஸ்டாண்ட் பக்கத்துல இருக்கா, బస్ స్టాండ్ ప్రక్కన பள்ளிக்கூடம் ఉన్నాయి, பக்கத்துல இருக்கா, స్కూళ్ళు ప్రక్కన ఉన్నాయి, ஆஸ்பத்திரி பக்கத்துல இருக்கா, హాస్పిటల్ ప్రక్కన ఉన్నాయి, రోడ్డు పక్కத்துல இருக்கா, రోడ్డు வசதி வாய்ப்புலாம் பக்கத்துல இருக்கா, అన్ని సదుపాయాలు ఉన్నాయా? చెప్పండియా, చెప్పమ్మా. పప్పయ్యా పక్క மாட்டேயா? చూస్తారు కదండి. நீங்களே டிவி இருக்கா வீட்டில்? మీ ఇళ్ళలో టీవీలు ఉన్నాయిగా. చెప్పండి, ఉంటా లేదా? எங்கள் ஊரில் பாதி விளம்பரம் இதுதான். మా ఊర్లో సగం అడ్వర్టైజ్మెంట్స్ ఇవే. பஸ் ஸ்டாண்டிலிருந்து 5 நிமிஷத்திலே, ஆஸ்பத்திரியிலேருந்து 5 நிமிஷம்,
பள்ளிக்கூடம் 5 எல்லாம் 5 நிமிஷம். அப்புறம் எங்கடா இடம் வாங்குவீங்க? బస్ స్టాండ్లో నుండి 5 నిమిషాలు, హాస్పిటల్కి వెళ్ళాలని 5 నిమిషాలు, స్కూల్కి 5 నిమిషాలు అని ఎట్లంటే ఇంకెక్కడ స్థలాలు ఉన్నాయి? అయ్యా రియల్ ఎస్టేట్ ఓనర్ చెప్పండి. రియల్ ఎస్టేట్ ఓనర్ గారు చెప్పాలి. చెప్పండి. இந்த லோத்து தன் வாழ்க்கையிலே கண்ணெடுத்து பார்த்தான், ஏறெடுத்து பார்த்தான். లోతు తన జీవితంలో ఆయన కళ్ళు తెరచి వీటన్నిటి పరిశీలించి చూశాడు. அவனுக்கு நல்ல வசதி வாய்ப்புள்ள இடமாக இருந்தது. మంచి సస్యశ్యామలం సదుపాయం కలిగి ఉన్నాయి. தேவன் ஆபிரகாமை அழைக்கிற பொழுது, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, காணாத ஊருக்கு கானான் ஊருக்கு உன்னை அழைக்கப் போகிறேன். నేను అదృశ్యమైన ఒక స్థలానికి నిన్ను పిలుస్తాను. பாலும் தேனும் ஓடுகிற ஊருக்கு போக పాలు తేనె ప్రవహించు దేశం. நான் உன்னை அழைக்கிற தேசத்துக்கு நீ பிரபுவாய் மாறுவாய். నేను నిన్ను పిలుచు దేశములో నేను అధిపతినిగా చేస్తాను. உன்னிடத்திலிருந்து பிரபுக்களும் ராஜாக்களும் నీ தோன்றுவார்கள். గర్భముల నుండి ప్రభువులు రాజులు ఉద్భవిస్తారు. நீ யாரெல்லாம் ஆசீர்வதிப்பாயோ நான் அவர்களை నువ్వు ஆசீர்வதிப்பேன். ఎవరిని ఆశీర్వాదిస్తావో నేను వారిని ఆశీర్వాదిస్తాను. பிரியமானவர்களே, ஒருவேளை லோத்திடத்திலே அவர் அதை பகிர்ந்திருக்கலாம். ఒకవేళ లోతుతో ఈ సంగతి ఇతను పంచుకొని ఉండవచ్చు. பிரியமானவர்களே, ஆனா லோத் என்ன சொன்னா? అయినా లోతు ఏం పలికాడు? அப்படி சொல்லக்கூடாதியா? అలా చెప్పకూడదు. நீ நானும் சகோதரர்கள், మన ఇద్దరు సహోదరులు, ஆண்டவர் உன்னை அழைச்சிருக்காரு, ప్రభు నిన్ను நான் పిలిచాడు, உன் பின்னாடியே வரேன். నీ వెనకనే వస్తాను அப்படி சொல்லல, అని చెప్పలేదు. அப்படி சொல்லல. தேவனுடைய பிள்ளை அநேக வேளைகளிலே దేవుని బిడ్డలారా అనేక நாம் సందర్భాలు அநேக விதமான காரியங்களே தேவ பிள்ளைகளை பின்பற்றுவதை விட்டு விடுகிறோம். అనేక సందర్భాలలో దేవుని బిడ్డలను వెంబడించడం మర్చిపోతాం. தேவனால் ஆசீர்வதிக்கப்பட்டவர்களை பின்பற்ற மறந்து விடுகிறோம். దేవుని ద్వారా ఆశీర్వాదించబడిన వారిని వెంబడించం. நட்பு எங்கே இருக்கிறது, உறவு எங்கே இருக்கிறது, எங்கே செழுமை இருக்கிறது, அங்கே நோக்கி போய் விடுகிறோம். ఎక్కడ సస్యశ్యామలంగా ఉంది, ఎక్కడ పచ్చగా ఉంది, ఎక్కడ బంధువులు ఉన్నారు వెతికి వెళ్తాం. பிரியமானவர்களே, நம்முடைய வாழ்க்கையில் ஆசீர்வாதங்கள் இல்லாமல் போனதுக்கு அதுதான் காரணம். మన జీవితాల్లో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామంటే కారణాలు ఇవే. தேவனால் தேர்ந்தெடுக்கப்பட்டவர்களை பின்பற்ற வேண்டும். దేవుని ద్వారా ఏర్పరచుకున్న వారిని వెంబడించాలి. தேவனால் அழைக்கப்பட்டவர்களை பின்பற்ற வேண்டும். దేవుని పిలుపు పొందిన వారిని వెంబడించాలి. தேவனால் ஆசீர்வதிக்கப்பட்டவர்களை பின்பற்ற దేవుని வேண்டும். చేత ఆశీర్వాదించబడిన వారిని వెంబడించాలి. இந்த லோத்தின் சிந்தனை அப்படி அல்ல. లోతు తలంపులు అలా లేవు. அங்க போயிட்டாரு, వెళ్ళాడు, ஐயோ வேதனை வந்து விட்டது, చాలా వేదనకరమైన పరిస్థితి, வேற வாதனை வந்து விட்டது. వేదన. அந்த தேசத்திலே இருந்து ఆ దేశముల నుండి தேவனே அவர்களை வெளியே அனுப்பிவிட்டார். దేవుడే బయటికి పారదోలాడు. நான் யூதய பாலஸ்தீனத்துக்கு போனேன். నేను యూదయ పాలస్తీనాకి వెళ్ళాను. அங்கே லோத்தின் மனைவி உப்பு தூணாக நின்று கொண்டு இருக்கிறார். లోతు భార్య ఉప్పు స్తంభముగా ఉంది. ஆண்டவர் கையை பிடிச்சி நீ திரும்பி பார்க்காம ஓடுனார். దేవుడే చేయి పట్టుకొని ఇక తిరిగి చూడకుండా పారిపో అన్నాడు. அந்தவா திரும்பி திரும்பி பார்த்துட்டு வந்துச்சு. అమ్మ తిరిగి చూసింది, அவ்வளவுதான், உப்பு தூணா போச்சு. ఉప్పు స్తంభముగా ఉంది. ஆண்டவருடைய வார்த்தையை செய்யலைன்னா சாபம், நஷ்டம், வேதனை. దేవుని మాట ప్రకారం చేయకపోతే శాపము, నష్టాలు, వేదనలు. பிரியமானந்தமா உப்பு தூணா போச்சு. ఉప్పు స్తంభంగా ఉంది. நாங்கெல்லாம் டூர் போனோமா, நிறைய பேர், ஆயிரக்கணக்கான பேர் போறோம் டூர். చాలా మంది టూర్కి వెళ్ళాం. சிலருக்கு சந்தேகம், కొంతమందికి సందేహం, பக்கத்துல ஒன்றும் கடல் இல்லை, సముద్రం ఎక్కడ లేదు, பக்கத்துல లేదు, அது எப்படி இங்க உப்பு தூண் இருக்கும்? ఉప్పు స్తంభముగా ఎట్లా ఉంటది? எப்படி இருக்கும்? ఎట్లా ఉంటది? அவன் அந்த 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 உப்பு தூணுக்கு பக்கத்துல போய் ఆ ఉప్పు స్తంభము దగ్గరికి వెళ్ళి நக்கி பாங்க, నాకి చూస్తున్నారు. உப்பு தான், ఉప్పుగా ఉందా? அடுத்த முன்னாடி நக்கலாமா? చెప్పునా? ఇట్లా నాకి చూడవచ్చా ఇంకొకరిని? இல்ல அடுத்த மனைவியை நக்கலாமா? ఇంకొకని భార్య ఉప్పు స్తంభముగా మారింది. அதான் நக்கிறான். ఉప్పుగా ఉందని నాకి చూస్తున్నారు. அம்மா 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 அம்மா, அடுத்தவர் நக்குகின்ற பொழுது உன் வாழ்க்கை இருக்கக்கூடாது. நீ வாழ்க்கையை திரும்பி பார்த்தால் உன் வாழ்க்கையில ஆசீர்வாதங்கள் போய்விடும். నువ్వు ఎప్పుడైతే లోకాన్ని తిరిగి చూసావో అప్పుడే నీకు వచ్చే ఆశీర్వాదాలు కోల్పోయాయి. எழுதப்பட்ட நிருபம் ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ அதிகாரம் 12వ అధ్యాయం 2వ వార్త చదువయ్యా. 2వ వచనం చదువయ్యా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునైన యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము.
நமக்கு முன்பதாக இறைவன் நின்று கொண்டிருக்கிறார். మనకు ముందుగా ప్రభువారు ఉన్నాడు. விசுவாசத்தை தொடக்கிறவரும் முடிக்கிறவருமாய் இருக்கிற அவரை நோக்கி, విశ్వాసాన్ని కొనసాగించువాడు ముగించువాడు ఆయన ఉన్నాడు. அவரை நோக்கி ఆయన వైపు చూస్తూ உனக்கு நியமிக்கப்பட்டிருக்கிற ஓட்டத்திலே నీ ముందు నియమింపబడిన பொறுமையோடு, పథకంలో நிதானத்தோடு, விசுவாசத்தோடு, உண்மையோடு, உத்தமத்தோடு ஓடு. ఓపికతో, యథార్థతో, విశ్వాసముతో పరిగెత్తు. உன்னை அழைத்த தேவன், నిన్ను పిలిచిన దేవుడు, உண்மையுள்ள தேவன், నమ్మకమైన உன்னை వాడు, அழைத்த தேவன், నిన్ను పిలిచిన వాడు, பரிசுத்தமுள்ள தேவன், పరిశుద్ధుడైన దేవుడు, உன்னை அழைத்த தேவன், నిన్ను పిలిచిన உன்னை ఆశీర్వదిக்கிற నిన్ను தேவன், ఆశీర్వదించే దేవుడు. கைவிட மாட்டார். చెయ్యి విడవడు. அம்மா கைவிட மாட்டார். ఆయన చెయ్యి విడవడు. நீ అమ్మా என்ன செய்யணும்? నువ్వేం చేయాలి? அழைத்த தேவனையே நோக்கி கொண்டு పిలిచిన దేవుని వైపు చూస్తూ அவரை వెళ్ళు. மாத்திரம் பார்த்துக்கொண்டு, ఆయన వైపు చూడు. அவரை மாத்திரம் நம்பிக்கொண்டு, ఆయనను మాత్రమే அவரை నమ్ము. மேல் விசுவாசம் ఆయన ఎందు విశ్వాసం ఉంచు. ஓட வேண்டும், పరిగెత్తాలి. ஓட வேண்டும், ஓட வேண்டும். லோத்தின் மனைவி என்ன செய்தால்? లోతు భార్య ఏం చేసింది? திரும்பி திரும்பி பார்த்தார். తిరిగి చూసింది. ஐயோ, நோ ரிட்டர்ன் பேக், ఇక మళ్ళీ వెనక్కి రాలేదు. நோ ரிட்டர்ன் பேக். சண்டே ஸ்கூல்ல ஒரு பாட்டு இருக்கு. సండే స్కూల్లో పాట ఉంది. திரும்பி பார்க்க மாட்டேன், திரும்பி பார்க்க மாட்டேன், తిరిగి చూడను. என் முன்னே உலகமென் பின்னே, இயேசு சிந்திய குருதியினாலே விடுதலை அடைந்தேனே. సిలువ నా ముందు, లోకం నా వెనక, నేను ఎన్నటికీ తిరిగి చూడను. యేసు కార్చిన రక్తధారల చేత నాకు విడుదల ఉన్నది అని. அநேக வேளைகளிலே தேவ பிள்ளையே, అనేక సందర్భాల్లో దేవుని முன்னே బిడ్డలారా, இருக்கிற இறைவனை மறந்து விட்டோ, నీలో ఉన్న ప్రభువును మర్చిపోయి, முன்னே இருந்து அழைத்துக் கொண்டிருக்கிற தேவனை மறந்து నీ விட்டோ, ఎదురు ఉండి పిలుస్తున్న ప్రభువును உன்னை మర్చి, நோக்கி பார்த்து கொண்டிருக்கிற தேவனை மறந்து నీ விட்டோ. వైపు చూస్తున్న దేవుని మర్చిపోతున్నావు. ஐயோ, உனக்காக உயிர் கொடுத்த தேவனை மறந்து నీ விட்டோ, కొరకై ప్రాణం పెట్టిన దేవుని உன்னை మర్చిపోయి, ஆசீர்வதிக்கிற, உன்னை அரவணைக்கிற, உன்னை அழைத்த தேவனை மறந்து விட்டோ. నిన్ను ఆశీర్వాదిస్తూ నిన్ను ప్రేమిస్తున్న పిలిచిన ప్రభువును మర్చిపోతావు. பிரியமானவர்களே, லோத்தின் மனைவியைப் போல பின்னிட்டு பார்த்து உப்புத்தூணாய் போன வாழ்க்கையை లోతు భార్య వలె వెనక తిరిగి ఉప్పు స్తంభముగా ఉండకూడదు. அவன் அந்த ஊருக்கு போனான். ఆ ఊరికి వెళ్ళాడు. ஐயோ, உண்மையற்ற ஊர், అది యథార్థత లేదు. தெய்வ பயம் இல்லாத ஊர், దేవుని భయము లేదు అక్కడ. தெய்வமே இல்லாத ஒரு இடம், దేవుడు లేని స్థలం. தேவனுடைய பிள்ளையே, దేవుని పిల్లరా, என் அன்புக்குரியவர்களே, నా ప్రియులారా, நீ இருக்கும் இடத்திலே இறைவன் இருக்கிறாரா? నువ్వు ఉంటున్న స్థలములో నీ ప్రభు నీతో ఉన్నాడా? ஆண்டவர் இருக்கிறாரா? దేవుడు ఉన్నాడు అక్కడ. ஆண்டவர் என்ன செஞ்சார் தெரியுமா? దేవుడు ఏం చేశాడో తెలుసా? பரலோகத்திலே ஒரு இடம். పరలోకమందు ఒక స్థలం இந்த సిద్ధం பூமியிலே చేశాడు. என் பிள்ளைகள் கஷ்டப்பட வேண்டாம். ఈ భూలోకంలో నా బిడ్డలు కష్టపడకూడదు. நித்தியமாக, నిత్యం అక్కడ ఉండటానికి, நித்தியமாக నిత్యం என்னோடு கூட வாழ வேண்டும். నాతో మీరు ఉండాలి. நான் வாழ வேண்டும், நீ வாழ வேண்டும். నువ్వు జీవించాలి. யோவான் நற்செய்தி புஸ்தகம் యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం 2వ వచనத்தை చదవయ్యా. 2వ వచనం చదువుతారా? చదవయ్యా. నా తండ్రి ఇంత అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చదువు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలము అదే అదే చెప్పు, అదే 14:2 చదువు చెప్పినారు. நான் இருக்கும் இடத்திலே, నేను ఉండు స్థలములో. யார் இருப்பா? ఎవరుంటారు అక్కడ? అమ్మా யார் இருக்கா? ఎవరున్నారు? அந்த எபிரேய வார்த்தையிலே, హెబ్రీ పదములో ஹீகேல் என்ற பதம் హీకేల్ అనే పదం వాడబడింది. அதனுடைய பொருள் God's palace in the heaven. దేవుని నివాసం పరలోకములో. அப்பா அப்பா அப்பா. தாவீது இறைவனுக்கு ஒரு வீட்டை கட்ட வேண்டும் என்று விரும்பினான். దావీదు దేవుని కొరకై ఒక మందిరం కట్టాలని అనుకున్నాడు. அவன் அதை எப்படி சொன்னான்? ఎలా చెప్పాడు? 1 நாளாகமம் 29వ అధ్యాయం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం முதல் வார்த்தை சதுவையா. మొదటి వచనం. சதுவையா 1 நாளாகமம் 29:1. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. కనుక ఈ పని బహు గొప్పది. பிரியமானவர்களே, இங்கு தேவனுடைய யெகோவாவுக்கு கட்டப்படுகிற அரண்மனை என்று தமிழ் வேத புத்தகம் சொல்லுகிறது. దేవుడైన యెహోవాకు కట్టబోవు ఆలయము బహు గొప్పది అని తెలియజేస్తుంది. இங்கு தேவ ஆலயம் என்ற பதம் பயன்படுத்தப்படுகிறது. దేవునికి ఆలయం అనే పదం ఉంది. தமிழிலே
அது அரண்மனை என்று பயன்படுத்தப்படுகிறது. దేవునికి ఒక భవనం అనే మాట ఉంది. எபிரேய வார்த்தையிலே God's palace in the heaven, பரலோகத்திலே கட்டப்படுகிற அரண்மனை. పరలోకములో ఈ భవనం కట్టబడుచున్నాడు. என் அன்புக்குள்ள யோவான் நற்செய்தி புத்தகத்திலே இந்த வார்த்தையை ஆண்டவர் இயேசு கிறிஸ்து பயன்படுத்தினார். యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మా వాడిన మాట అదే. நான் இருக்கும் இடத்திலே, నేను ఉండు స్థలములో. రాజా எங்க இருப்பாரு? రాజు అయితే ఎక్కడ ఉంటాడండి? చెప్పండి అమ్మా. குடிசை வீட்லையா? గుడి చేసుకొని ఉంటాడు ఎక్కడన్నా? ராஜா அரண்மனையில், రాజు కోటలో ఉంటాడు. ஒரு குருவி பார்த்துருக்கீங்களா? குருவி ఒక పిట్టలు చూసారా? அது ராஜா வீட்டு அரண்மனைக்கு மேலே கூடு கட்டி இருந்துச்சு. రాజుగారి భవనానికి పైన ఒక గూడు కట్టుకుంది. கூடு கட்டி இருந்துச்சு. గూడు కట్టుకొని அப்போ சில குருவி எல்லாம் ஒன்று சேர்ந்து பேசி, కొన్ని పెట్టెలన్నీ కలిసి మాట్లాడుకుంటున్నాయి. உங்க வீடு இருக்கு, ఉங்க வீடு எங்க இருக்கு, నువ్వు ఎక్కడ నుండి వచ్చావు, నీ ఇల్లు ఎక్కడ, నీ ఇల్లు ఎక్కడ అని మాట్లాడుకుంటున్నాయి. அந்த குருவி சொல்லிச்சு, వెంటనే ఒకటి చెప్పింది, இந்த ஊர்லயே பெரிய வீடு என் வீடு தான், ఈ ఊరిలోనే పెద్ద నివాసం నాదే. என்னப்பா? ఏంటి? ராஜா இருக்காரு, ராஜா. రాజు తెలుసా? ஆமா. అవును. அவரே எனக்கு கீழே தான் இருக்காரு. ఆయన నా కిందే. ராஜா வீடு தெரியும்ல? రాజుగారు నివసించే ఇల్లు ఉంది కదా? ஆமா, அரண்மனை தெரியும். అవునా, భవనం తెలుసు. அதுக்கு மேல நான் குடியிருக்கேன். దానికి పైన నా గూడు. ராஜாவே எனக்கு கீழே தான் குடியிருக்கேன். రాజే నా కింద ఉంటాడు. ஆமா, நான் விட்ட போட்டா ஒன்று கடிச்சா அவர் மேலே தான் விழுகும். నేను ఏం చేసినా ఆయన మీదనే పడతాయి. హై ప్లేస్, ఉన్నతమైన స్థలం. ఐ యామ్ కేర్ ఆఫ్ ప్యాలెస్. నాది కేర్ ఆఫ్ ప్యాలెస్. என்னையா ఇదేంటిది? எங்கேயோ திரிந்த உன்னையும் என்னையும் இறைவன் அழைத்து, ఎక్కడో తిరుగుచున్న నిన్ను నన్ను ప్రభు పిలిచాడు. நான் எத்தனையோ இடத்துக்கு ஊழியத்துக்கு போவேன், ఎన్నో స్థలాలకు పరిచర్యకి వెళ్తాను, எவ்வளவோ இடத்துக்கு போவேன், ఎన్నో స్థలాలు, தெருவில் படுத்து ஊழியம் செஞ்சிருக்கேன். వీధిలో కూడా పడుకొని పరిచర్య చేశాను. ஸ்டாண்ட்ல படுத்து ஊழியம், బస్ స్టాండ్లలో కూడా ఉన్నాం. 7 స్టార్ హోటల్లో తగ్గి, 7 స్టార్ హోటల్లో కూడా ఉన్నాం. ஒரு நாளைக்கு 1,30,000 ரூபாய் வாடகை. ఒక రోజుకు 1,30,000 రూపాయలు అద్దె కట్టాలి. ఒక రోజు. అర్థమాచా? அங்கேயும் படுத்திருக்கேன், అక్కడ కూడా పడుకున్నాను. பிளாட்பாரத்தில் படுத்து ஊழியம், ప్లాట్ఫామ్ లో కూడా పడుకున్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம், ప్రభుకు స్తోత్రం. ஸ்தோத்திரம். என் அன்புக்குரியவர்களே, నా ప్రియులారా, ஆனா தெய்வன் எதிர்காலத்திலே உன்னை என்னை அரண்மனையிலே தங்க வைக்க போகிறார். భవిష్యత్తులో ఆయన భవనములో నిన్ను నన్ను ఉంచబోతున్నాడు. அவர் வீட்டிலே தங்க வைக்க ఆయన போகிறார். ఇంటిలో నివాసం, அவரோடு అమర செய்ய போகிறார். ఆయనతో కూర్చుండబెడతాడు. அவரோடு ఆయనతో. தேவனுடைய பிள்ளையே, దేవుని బిడ్డలారా, நீ யாரோடு இருக்க விரும்புற? నువ్వు ఎవరితో కలిసి நீ ఉండబోతున్నావు? யாரோடு இருக்க விரும்புற? ఎవరితో నివాసం? நீ யோசனை பண்ணி பார், ఆలోచన చేయండి. இனி யோசனை பண்ணி பார். నువ్వే ఆలోచించాలి. ஆண்டவர் சொல்றாரு, ప్రభు అంటున్నాడు, நான் இருக்கும் இடத்திலே, నేనుండు స్థలములో. ஆண்டவரே அது போதும் ஐயா. ప్రభు ఇది చాలు. தேவனுடைய பிள்ளையே, దేవుని బిడ్డలారా, உன்னுடைய பார்வை, నీ చూపు உன்னை அழைத்தவரை நோக்கி, నిన్ను పిలిచిన వాని వైపు, உனக்காக ஜீவன் கொடுத்தவரை நோக்கி, నీ కొరకు ప్రాణం உன்னை పెట్టిన ప్రభువును చూసి, ஆசீர்வதிக்கிறவரை நோக்கி, నిన్ను ఆశీర్వదించే వాని వైపు எப்பொழுதும் இருக்க வேண்டும். ఎప్పుడు దృష్టించాలి? Towards to God, దేవుని వైపు చూడు. towards to Jesus, దేవుని వైపు యేసుక్రీస్తు వైపు. towards to heaven, పరలోకం వైపు ఉండు. towards to paradise. ఆయన పరదేశు వైపు ఉండు. பிரியமானே, உன்னுடைய பார்வை నీ చూపు இந்த பூமியை நோக்கி இருக்க கூடாது. భూ సంబంధమైనది எல்லாம் అழிந்து போகும். ఇవన్నీ గతించిపోతాయి. நாங்கள் பேசிக்கொண்டே வந்தோம். మేము మాట్లాడుకుంటూ వచ్చాం. கேரளாவிலே, வயநாடிலே, కేరళలో, వైనాడులో எல்லாம் நைட்டு 1 மணிக்கு எல்லாம் தூங்க போனா. 1 గంటకు అందరూ రాత్రి అయింది பெரிய పడుకోవడానికి. பெரிய வீடு, மாளிகை கூட கோபுரம், చాలా గోపురం లాంటి పెద్ద పెద్ద ఇల్లులు అండి. ஐயோ ஒரே ஒரு மலை, పెద్ద వర్షం వచ్చింది. ஒரே ஒரு மலை, ఒక్క వర్షమే எல்லாம் போயிட்டான் தண்ணிக்குள்ள. అన్నీ ఊడ్చుకొని పోయాయి నీళ్ళలో. 500 பாடி தேடினா 500 బాడీలు వెతికారు. இன்னும் 15,000 பேரை காணல. 15,000 మంది ప్రజలు కనపడలేదు. ஐயோ, எங்கே போனார்கள்? ఏమయ్యారు? எங்கே போனார்கள்? ఎక్కడికి వెళ్ళారు? என்னுடைய பிள்ளையே, దేవుని బిడ్డలారా, அழிவு வந்து கொண்டிருக்கிறது. నాశనము తటస్థిస్తుంది. அழிவு வந்து கொண்டிருக்கிறது. నాశనం వస్తుంది. கர்த்தருடைய வருகை சமீபமாய் இருக்கிறது. ప్రభు రాకడ సమీపం. இயற்கை சீற்றங்கள் வந்து கொண்டிருக்கிறது. ప్రకృతిలో చాలా మార్పులు ఉన్నాయి. இறைவனை நோக்கி பார்ப்பாயா? ప్రభు వైపు చూడండి. இறைவனை நோக்கி ప్రభు பார்ப்பாயா? వైపు చూడండి. இறைவனுக்காக வாழ்வாயா? ఆయన కొరకు జీవించుదాం. இறைவனுக்காக ఆయన కొరకు வருகையை வரவேற்பாயா? ఆయన రాకడను అపేక్షిస్తావా? நீ யோசித்துப்பா, ఆలోచన చేయి. ஆண்டவர் சொல்றாரு, ప్రభు అన్నాడు, மகனே, மகளே, కుమారుడా, కుమార్తె, இங்க வேதனைகள், சோதனைகள், கண்ணீர்கள், வியாதிகள், துன்பங்கள் இந்த உலகத்தில் உண்டு. ఈ లోకములో నీకు వేదనలు, కష్టాలు, కన్నీరు, వ్యాధి ఉన్నాయి. இல்லை இல்லை இல்லை,
நான் உனக்கு ஸ்தலத்தை ஆயத்த பண்ணி கொண்டிருக்கிறேன். నేను నీకు స్థలమును సిద్ధం நான் చేస్తాను. இருக்கும் இடத்திலே, నేను ఉండు స్థలము, நான் இருக்கும் இடத்திலே, నేను ఉండు స్థలములో நான் உனக்காக ஒரு ஸ்தலத்தை ஆயத்த பண்ணி నీ கொண்டிருக்கிறேன். కొరకు ఒక స్థలాన్ని This సిద్ధపరుస్తున్నాను. is not ordinary place. ఇది సామాన్యమైన It's a స్థలం కాదు. palace. ఇది ఒక భవనం, இது ஒரு palace. இது ఒక இது భవనం. மிகப்பெரிய அரண்மனை ஐயா. చాలా రాజభవనం. என் நண்புக்களை யோசித்து నా ప్రియులారా ఆలోచన చేద్దాం. நீ திரும்பி திரும்பி பார்ப்பாயா? ఇంకా తిరిగి తిరిగి చూస్తున్నావా? இந்த உலகத்தை பார்ப்பாயா? ఈ లోకం వైపే இந்த చూస్తున్నావా? மேன்மையை பார்ப்பாயா? ఈ లోకంలో அல்லது గొప్పతనాలు உன்னை அழைத்த தேவனை நோக்கி பார்ப்பாயா? లేక పిలిచిన ప్రభు వైపు அவரை చూస్తావా? நோக்கி பார்த்தவர்கள் பிரகாசம் அடைந்தார். ఆయన వైపు చూసిన ముఖములు ప్రకాశిస్తాయి. பிரகாசம் அடைந்தார். ప్రకాశిస్తాయి. நீ எங்கே இருப்பா? నువ్వు ఎక్కడున్నావు? எங்கே இருப்பா? ఎక్కడుంటావు? லோத்து ஆண்டவன் இல்லாத இடத்தை தீர்மானித்தான். లోతు దేవునికి స్థానము లేని ప్రదేశాన్ని తీర్మానించుకున్నాడు. அங்க என்ன நடந்துச்சு தெரியுமா? ఏం జరిగింది తెలుసా? ஐயோ ஐயோ, இறைவன் இந்த தேசத்தை அழிக்கப் போகிறார். దేవుడు ఆ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు. 2 பெண் பிள்ளைகளை அழைத்து கொண்டு ஓடினா. ఇద్దరు ఆడపిల్లలను திரும்பி తీసుకెళ్ళిపోయాడు. திரும்பி பார்த்த மனைவி புத்துணால் போனாள். తిరిగి చూసిన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ஐயோ, தன் வாலிப பிள்ளைகளோடு கடந்து போனான். యవన బిడ్డలతో దాటి వెళ్ళాడు. அந்த பிள்ளைகள் பார்த்தார்கள். ఆ బిడ్డలు చూశారు. அவர்கள் சொன்னார்கள், వారు అనుకున్నారు, ஐயோ, உலகத்திலே எங்களுக்கு ஒரு சந்ததி இல்லாமல் போய்விடுமே. లోకములో సంతానం లేకుండా పోతుంది మాకు. ஐயோ, மதுவை கொண்டு வந்து கொடுத்தாள். ఆయనకు బాగా త్రాగించి மூத்தவள் ஒரு நாள் படுத்தாள். ఆ పెద్ద కుమార్తె ఒకసారి ஒரு குமாரனை பெற்றாள். ఒక కుమారుని కంది. இளையவள் பெற்றாள். చిన్న కుమార్తె இன்னொரு குமாரனை பெற்றாள். ఇంకొక కుమారుని కంది. ச்சே, தகப்பனால் பிறந்த பிள்ளைகள் ஐயா, இது తండ్రి ద్వారా மோவாப் தேசம். సంతానం సంపాదించుకున్నారు. ச்சே, ஆண்டவர் சொன்னார், దేవుడు అన్నాడు, நான் சபிக்கப்பட்ட சந்ததி அல்லவா. శపించబడిన సంతానం. பிரியமானவர்களே, ప్రియులారా, எலிமெலேக்கு, ఎలిమెలెకు, நகோமி నయోమి தன் பிள்ளைகளோடு கூட తన బిడ్డలతో కూడా பெத்லகேம் என்ற இடத்திலிருந்து, బెత్లెహేమ్ అనే స్థలం వదిలి அப்பத்தின் வீட்டிலிருந்து రొట్టెల ఇంటిలో నుండి சபிக்கப்பட்ட ஒரு இடத்திற்கு போனார். శపించబడిన స్థలానికి వెళ్ళారు. சபிக்கப்பட்ட ஒரு இடத்திற்கு போனார். శపించబడిన స్థలానికి వెళ్ళారు. கணவன் செத்தான். భర్త చనిపోయాడు. 2 பிள்ளைகள் மரித்தார்கள். ఇద్దరు బిడ్డలు చనిపోయారు. இறைவன் தன் ஜனங்களை சந்தித்தார் என்று கேள்விப்பட்ட பொழுது ప్రభు తన ప్రజలను దర్శించనని విన్నప్పుడు தன் 2 மருமக்கள் மாரோடு அவர் எழுந்தார். ఇద్దరు కోడండ్రుతో ఉండి நாம் ఇறைவனிடத்திலே పోவோம், మనం దేవుని దగ్గరికి நாம் వెళ్దాం, தேவ வீட்டுக்கு போவோம், దేవుని ఇంటికి వెళ్దాం, நாம் தேவனை நோக்கி போவோம். దేవుని వైపు చూద్దాం. திரும்பினார்கள். తిరిగారు. அப்பொழுது ரூத் சொன்னா, రూత్ అంది, நான் உன்னை விடவே மாட்டேன், నేను నిన్ను విడిచిపెట్టను, நான் உன்னை விடவே నేను மாட்டேன், నిన్ను உன்னை విడిచిపెట్టను. இறுக பிடித்துக் கொள். గట్టిగా పట్టుకున్నాను. கர்த்தர் ஆசீர்வதித்தார். ప్రభు ఆశీర్వాదించాడు. அந்த ரூத்தின் வழியாக ఆ రూతు ద్వారా போவாஸ் பிறந்தான். బోయాజు జన్మించాడు. போவாஸின் வழியாக బోయాజు ద్వారా தாவீது பிறந்தான். దావీదు, தாவீதின் வழியாக దావీదు ద్వారా என் ஆண்டவர் இயேசு கிறிஸ்து பிறந்தார். యేసుక్రీస్తు ஓ, జన్మ. பிரபுக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. தேவனுடைய பிள்ளையே, దేవుని బిడ్డలారా, என் அன்புக்குரியவர்களே, నా ప్రియులారా, இறைவனை நீ விடாமல் பிடித்துக் கொண்டார். ప్రభువును గట్టిగా நீ పట్టుకోండి. இறுக பிடித்துக் கொண்டார். ఆయన చేయి அந்த పట్టుకోండి. ராஜாதி ராஜாவே ఆ రాజాతి రాజును உன்னுடைய குடும்பத்திலே வருவார். నీ కుటుంబానికి వస్తాడు. உன் குடும்பத்தை சந்திப்பார். నీ కుటుంబాన్ని உன்னை దర్శిస్తాడు. ஆசீர்வதிப்பார். నిన్ను ఆశీర్వాదిస్తాడు. இறுக பிடித்துக் கொள். ఆయనను గట్టిగా పట్టు. ஆண்டவரை இறுக பிடித்துக் கொள்ள. ప్రభువును గట్టిగా பின்னே పట్టు. உலகத்தை திரும்பி திரும்பி பார்க்க வேண்டும். వెనక లోకం వైపు తిరిగి చూడొద్దు. உன்னை அழைத்த தேவனை மாத்திரம் நோக்கி பார். పిలిచిన దేవుని వైపు మాత్రమే చూడండి. கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பார். ప్రభు నిన్ను ఆశీర్వాదిస్తాడు. கர்த்தர் உங்களை ప్రభు ஆசீர்வதிப்பார். మిమ్మల్ని అందరిని ఆశీర్వాదిస్తాడు. நான் உங்களோடு இருந்து சிறிது நேரம் இறைவனுடைய வார்த்தையை சொல்ல கர்த்தர் எனக்கு வாய்ப்பு கொடுத்தார். நன்றி. మీతో ఉండి కొన్ని మాటలు పంచుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. వందనాలు. மீண்டும் உங்களை எல்லாம் சந்திக்க சந்தர்ப்பத்தை ஆண்டவர் கொடுப்பார். கர்த்தருக்கு ஸ்தோத்திரம். మరొకసారి మిమ్మల్ని కలవటానికి అవకాశం ఇస్తాడు நேற்று ప్రభు. எத்தனை பேர் சாயங்கால கூட்டத்துக்கு வந்தீங்க? రాత్రి సాయంకాలపు గుడికి మీరు ఎంతమంది వచ్చారు? லாஸ்ட் நைட். నిన్న రాత్రి ஓ, இவ்வளோ பேர் வந்தீங்களா? கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். మీరందరూ వచ్చారా? ప్రభు ఆశీర్వాదించు. ஆமென், ஆமென், ஆமென். ரைட். கர்த்தர் இன்றைக்கும் கூட பள்ளப்பட்டியிலே கர்த்தருடைய கூட்டங்கள் நடைபெறும். ஆனால் வருகிற பொழுது உங்களுடைய நட்புகளை, உறவுகளை, உங்களுடைய கணவனை, உங்களுடைய தகப்பன்மார்களை, உங்களுக்கு அறிந்தவர்களை, பிரிந்தவர்களை நீங்கள் அந்த கூட்டத்திற்கு அழைத்து கொண்டு வாருங்கள். రాత్రి కూడికి వస్తుంటున్నప్పుడు మీరు ఎరిగిన వారిని, మీ బంధువులను, భర్తలను ప్రభు సన్నిధానికి తీసుకురండి. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். ప్రభు మిమ్మల్ని ఆశీర్వాద. தலைகளை தாழ்த்த తల ఉంచండి ஒரே ஒரு நிமிஷம். ఒక నిమిషం. స్తోత్రారుడకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన మంచి నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. సౌపాటులో స్వరక్త